హలో గైస్, సో నేను లైఫ్లోనే ఫస్ట్ వ్లాగ్ చేసిన బికాస్ ఐమ్ ట్రావెలింగ్ టు కొరియా. దిస్ ఈస్ మై ప్యాకింగ్ టు కొరియా అండ్ దిస్ ఈస్ ది ఫుడ్. ఎందుకంటే అక్కడ ఫుడ్ దొరకదని విన్నాను. ఇది కాకుండా నేను ఇంకొక సూట్ కేసు తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఎయిర్పోర్ట్లో ఏమంటారో తెలీదు. సో లెట్స్ సీ. నేను చాలా క్యాజువల్గా కనిపిస్తున్నా కానీ లోపల మాత్రం గుండె 100 కొట్టుకుంటుంది. లేట్ అయిపోతుంది, ఇంకా శ్వేత రావట్లేదని. ఫైనల్లీ వచ్చింది. అది పొద్దు నుంచి ఏం తినలే అని చెప్పి చిన్న స్నాక్స్ తింటుంది. కట్ చేస్తే ఫ్లైట్లో మాకు మళ్ళీ ఫుడ్ పెట్టారు. దాని ఎక్సైట్మెంట్ చూసారా? సరే వాళ్ళు ఏం పెట్టారో చూద్దామని చెప్పి టేస్ట్ చేసా. పెద్ద బాల పోన్లే అని చూస్తూ సరిపెట్టేసుకున్నా. ఇంకేం చేస్తాం. సో అలా మేము ఒక 4 hours పడుకొని లేచేసరికి తెల్లవారిపోయింది. అది మలేషియాలో అనమాట. వీఆర్ ఎక్సైటెడ్ విత్ మబ్బు మొహాలు. ఇదిగో భయ్యా మలేషియా వచ్చేసాం. బాగుందిగా. ఇక్కడ కొన్ని గేట్స్కి మాత్రం కొంచెం ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఉంది ట్రైన్లో. సో మేము కూడా అలానే వెళ్ళామన్నమాట మా గేట్స్కి. మాకు 5 hours లేఓవర్ ఉండింది. సో ఏం చేయాలో తెలియక అలా కాఫీ తాగుతూ కాసేపు చిల్ అయిపోయాం. సో ఇంకా లేట్ చేయకుండా మా గేట్ ఏంటో మేము తెలుసుకొని ఇంకా అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేసాం అనమాట. ఫైనల్లీ గేట్స్ ఓపెన్ చేస్తారు గైస్ అండ్ వీఆర్ అబౌట్ టు గో టు అవర్ డ్రీమ్ డెస్టినేషన్. వేర్ బేబ్స్? సౌత్ కొరియా. Super excited. సో మలేషియా నుంచి ఒక 7 hours ట్రావెలింగ్ ఉండిందనమాట. సో వాళ్ళు పెట్టిన స్నాక్స్ తినేసి కాసేపు నాపేసా. కళ్ళు తెరిచి చూసేసరికి టాడా, ఐమ్ ఎట్ ఇంచోన్ ఎయిర్పోర్ట్. సో గైస్ మేము ఫైనల్లీ వచ్చేసాం కొరియా టు సౌత్ కొరియా. ఎస్, కలనా నిజమా అన్నట్టుంది. నిజమే. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసరికి ప్రతిదీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట. క్యాబ్స్ ఎక్కడ ఉంటాయి, బస్సెస్ ఎక్కడ ఉంటాయి, ప్రతి దానికి రోడ్ మీద ఒక మ్యాప్ లాగా వేసి ఉంచారు. అండ్ మా డ్రైవర్ వెయిట్ చేస్తున్న దగ్గరికి మేము ఆల్రెడీ వెళ్ళిపోయాము. ఇంకా మా లగేజ్ అంతా అతనికి ఇచ్చేసి మేము ఇంకా హ్యాపీగా మా హోటల్కి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూడడానికి చాలా ఎక్సైట్ అవుతా ఉండే. లెట్స్ సీ. కొరియా వచ్చా అనుకున్నా, కట్ చేస్తే దుర్గం చెరువు పెంచుకొచ్చాను. మనోళ్ళు కాపీ కొట్టారు, వాళ్ళు మనల్ని కాపీ కొడతారు, అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ చూసినా ఒకలాగే ఉంది అంట. అయ్యా సారీ గైస్, ఐ వాజ్ ఇమిటేటింగ్ అ కొరియన్ గై హూ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు అస్ మా ఫ్లైట్లో మేము వచ్చేటప్పుడు అనమాట. ఇదే అనమాట ఇప్పుడు మేము నెక్స్ట్ ఉండబోయే స్టే ఫర్ లైక్ ఫ్యూ డేస్. దాని తర్వాత విల్ బి గోయింగ్ టు బుసాన్. రాగానే గ్రీన్ లెస్ ఇంపార్టెంట్ అనమాట నాకు. సో రూమ్ నెంబర్ తెలియకుండా హోటల్కి వచ్చడం ఏది. వావ్, రూమ్ చూసి ఎంత బాగుందని ఎక్సైట్ అయ్యే లోపలే మాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే మాకున్న ప్యాక్డ్ ఐటనరీలో మేము రేపటి నుంచి ఈ రూమ్లో ఉండేది చాలా తక్కువ. లిటరలీ పడుకోవడానికి వస్తాం అనమాట. సో మమ్మల్ని పిక్ చేసుకునే బస్ వచ్చేసింది అండ్ వి గాట్ ఇంటు ది బస్. ఇక్కడ మన ఇండియన్స్ కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడి వచ్చాము, లైక్ ఎవరో ఒకళ్ళు తోడు ఉండాలి కదా అని చెప్పేసి. సో దిస్ ఇస్ ఇట్. ఫస్ట్ డే కదా, ఉత్సాహం ఆక్క ప్రతి రోడ్ని ప్రతి స్ట్రీట్ని క్యాప్చర్ చేస్తూనే ఉన్నా బికాస్ రోడ్స్ అంత అందంగా ఉన్నాయి మరి. సో ఇప్పుడిప్పుడే వీళ్ళందరికీ జస్ట్ అలా హాయ్ చెప్పి మేము హన్బుక్ రెంటల్కి వచ్చేసాం. సో హన్బుక్ రెంటల్ ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిన అవుట్ఫిట్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత అక్కడ యాక్సెసరీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో వాటితో వాళ్ళు మనల్ని నీట్గా ఏ హెయిర్ స్టైల్ కావాలంటే అది వేసి బుట్ట బొమ్మలా రెడీ చేసి పంపిస్తారనమాట. లిటరలీ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ది అవుట్ఫిట్, విత్ ది హెయిర్ స్టైల్, విత్ ది యాక్సెసరీస్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ ప్రొవైడెడ్ అస్. చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఐ వాజ్ లివింగ్ మై డ్రీమ్. ఎక్కడో కే డ్రామాస్లో చూస్తూ ఉండేదాన్ని ఇలాంటి అవుట్ఫిట్స్ ఇవన్నీ. అండ్ ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ నెక్స్ట్ వీ వర్ హెడెడ్ టు గ్యోన్బోకాంగ్ ప్యాలెస్ అండ్ వీ కాంట్ మిస్ దిస్ ఓపెనింగ్ సెరమనీ. వాళ్ళ కల్చర్ చూపించారనమాట ఈ ఓపెనింగ్ సెరమనీలో. ఐ కుడెంట్ రికార్డ్ ఇట్ ఆల్ బట్ హియర్ ఇస్ ఎ స్మాల్ గ్లిమ్స్. సో కొద్దిసేపు ప్యాలెస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే. ఇట్ వాజ్ లైక్ ఎ వాక్ త్రూ కొరియా రాయల్ లెగసీ అనమాట. అక్కడ ఎండ భయంకరంగా ఉండేసరికి వెంటనే ఒక వాటర్మెలన్ జ్యూస్ తాగడానికి వచ్చేసాం. అండ్ అలానే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఉండే. ఇతనే సునీల్ గారు, మాతో పాటు ఉన్న ఇంకొక తెలుగు ట్రావెలర్ అనమాట. హీ వాజ్ సో కైండ్. కొరియాలో తీసుకొని వెళ్తున్నారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మోటివేషన్ సాంగ్ నడ్డానికి.
అండ్ నెక్స్ట్ మేము బుక్స్ ఆన్ హ్యాండ్బాక్ విలేజ్కి వచ్చేసామన్నమాట. చాలా చాలా ట్రెడిషనల్గా ఉంది విలేజ్. లైక్ మనం హోమ్ టౌన్ చా అలాంటి సిరీస్లో ఎస్పెషల్లీ చూస్తాం కదా, అలా ఉంది. బట్ ఇట్ వాస్ ఫుల్లీ క్రౌడెడ్. అండ్ దెన్ మేము ఒక చిన్న షాపింగ్కి వెళ్ళాం. ఆ ప్రోడక్ట్స్ అన్ని రైస్ వాటర్తో చేశారనగానే వెంటనే కొనేసాను అనమాట. ఆకలేస్తుంది, ఏం తినాలో అర్థం కావట్లేదు, ఏది ఏదో తెలియట్లేదు గైస్. ఫేమస్ అని తెలుసు బట్ ఇది బీఫ్ ఉన్నట్టుంది, సో ఐ కాంట్. సో ఐ మిస్ మండి ఆఫ్టర్ వాచింగ్ దిస్. అలా మండిని మైండ్లో పెట్టుకొని ఏదో తినేసాం ఆ నిమిషానికి. పచ్చట్లేదే పోర్క్ బీఫ్ తినేకంటే ఇది బెటర్ అన్న ఫీలింగ్. అక్కడ 28 to 30 degreesని పీక్ సమ్మర్గా భావిస్తూ వాళ్ళు రోడ్డు మీద ఇలా ఏవో పెట్టారనమాట. అందులోంచి ఏసీ లాగా చల్ల గాలి వస్తూ ఉండింది. వి ఎంజాయ్డ్ ఇట్ టు. ఇక్కడ జనాలు నడుస్తున్నారు నడుస్తూనే ఉన్నారు భయ్యా, చూస్తారా? వీళ్ళందరూ అంత స్లిమ్గా ఎలా ఉన్నారో నాకు అప్పుడే అర్థమైందనమాట. ఏదో రోడ్ షో నడుస్తూ ఉండింది, కాసేపు అలా ఆగి చూసేసి దాని తర్వాత మేము కేబుల్ కార్ దగ్గరికి వెళ్ళాము టు గో టు నమ్సన్ టవర్. ఆ కేబుల్ కార్ పట్టుకొని అలా పైకి వెళ్ళాలన్నమాట. అండ్ దిస్ ఈస్ ది నమ్సన్ టవర్. అంటే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందన్నమాట, లవ్ లాక్. సో ఇక్కడ అందరూ ఒక లాక్ పర్చేస్ చేస్తున్నారు. పైకి వెళ్ళిన తర్వాత మనం దానిపైన ఏదైనా రాసి దాన్ని అక్కడ అందరూ ఒక దగ్గర లాక్ చేస్తారంట. అక్కడికి వెళ్ళి మనం లాక్ చేస్తే మన లవ్ ఫర్ ఎవర్ ఉంటుందని చెప్పేసి మనం అక్కడ ఏదైనా రాయొచ్చు, లైక్ రిలేటెడ్ ఆర్ ఫ్యామిలీ, లేకపోతే మీకు ఏది కావాలంటే అది. సో ఫైనల్లీ కేబుల్ కార్లో నమ్సన్ టవర్ వెళ్తున్నాం. కేబుల్ కార్ అంటే ఏదో హ్యాపీగా కూర్చొని వెళ్ళొచ్చు అనుకున్నాం, బట్ విపరీతమైన రష్ భయ్యా. వెళ్ళిన తర్వాత అర్థమైంది మళ్ళీ నడవాలని చెప్పి. అప్పటికే సగం అలసిపోయాం. అండ్ ఫైనల్లీ లవ్ లాక్స్ చూస్తున్నా ఎక్కడ చూసినా లవ్ లాక్స్. ఇంతమంది దీన్ని ఇంత గట్టిగా నమ్ముతారా అని ఒక నిమిషం ఆలోచించాను నేను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా కూర్చొని నేను కూడా రాసేసి అక్కడ లాక్ చేసేసా. ఇంతేనా ఈ టవర్ స్పెషాలిటీ అనుకునేసరికి మాకు మళ్ళీ లాక్స్ కనిపించాయి. మళ్ళీ షాక్ అయ్యామన్నమాట. దాని తర్వాత ఎలివేటర్లో మమ్మల్ని ఒక దగ్గరికి తీసుకొని వెళ్ళారు అబ్జర్వేషన్ టెక్కి. ఎలివేటర్ ఒక మ్యూజియంలా ఉంది భయ్యా. పైకి వెళ్ళిన తర్వాత అబ్జర్వేషన్ టెక్ నుంచి మనం సోల్ సిటీ మొత్తం చూడొచ్చు అనమాట. తెల్లవారింది, మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మమ్మల్ని కోఎక్స్ మాల్కి తీసుకెళ్లారు. స్టార్ఫీల్డ్ లైబ్రరీ ఇది చాలా పెద్దగా ఉంది. తర్వాత గంగనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాం. అందరికీ గుర్తుందిగా గంగనం స్టైల్ ఆ స్టాచ్యూ. తర్వాత మా బస్ రోడ్డుకి అటువైపు ఉందని తెలిసి రోడ్ దాటడానికి పావుగంట వెయిట్ చేసాం, బికాస్ గ్రీన్ సిగ్నల్ లేదే అక్కడ రోడ్ దాటలేం. అండ్ ఇది నేను సోల్లో విజిట్ చేసిన ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, హ్యాండ్ రివర్ పార్క్. ఇక్కడ వైబే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో మేము ఒక క్వాడ్ సైకిల్ రైడ్ చేసాం. అది చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ జనాలు అందరూ సైక్లింగ్ చేస్తున్నారు, టెంట్లు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. లిటరలీ ఇది ఒక పిక్నిక్ స్పాట్ అనమాట. చాలామంది వాళ్ళ పెట్స్ని ఇక్కడ తీసుకొచ్చి వాకింగ్ చేపిస్తున్నారు, కిడ్స్తో చిల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ సన్సెట్ చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూసారు, బికాస్ అదొక బ్రెత్ టేకింగ్ వ్యూ. చూస్తున్నారుగా మీరు కూడా. దిస్ ఇస్ ది హ్యాండ్ రివర్ బ్రిడ్జ్. ఎంత బాగుంది కదా. ఇది చూస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, పిచ్చి 10 రకాలని. డే 3 అండ్ మమ్మల్ని ఒక క్యూట్ లొకేషన్కి తీసుకొచ్చారు. అదే ఆల్పాకాస్ వరల్డ్. ఇక్కడ అన్ని ఆల్పాకాస్ ఉన్నాయన్నమాట. వాటికి ఫీడ్ చేయడానికి ఇక్కడ టెంట్లో ఒకటి ఉండింది. సో మనం ఒక 1000 వాన్ ఇందులో వేస్తే మనకు ఒక కాయిన్ బయటకు వస్తుంది అనమాట. చూసారుగా ఎంత క్యూట్ ఉందో. ఆల్పాకాస్ సింబల్ ఉండింది దాని మీద. దాని తర్వాత కాయిన్ ఒక మెషిన్లో వేస్తే దానికి కావాల్సిన ఫుడ్ విత్ కప్ వచ్చింది. తర్వాత ఆ ఫుడ్ వాటికి ఫీడ్ చేసేసి ఆ ప్లేస్ అంతా కాసేపు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒకటి చూసా. ఏంటంటే వాటికి సమ్మర్ కాబట్టి కూల్గా ఉండడానికి ఇలా అరేంజ్మెంట్ చేశారనమాట. దాని తర్వాత మేము ఒక 1.5 hour ట్రావెల్ చేసాం బ్యాక్ టు సోల్. అండ్ మమ్మల్ని ఒక పార్క్కి తీసుకొని వెళ్ళారు, దట్ ఈస్ రైల్ పార్క్. ఇట్ వాజ్ సో క్యూట్. ఆఫ్టర్ లైక్ 15 minutes మా రైల్ వచ్చిందని చెప్పారు. అండ్ ఫాస్ట్గా లేట్ చేయకుండా మేము అది ఎక్కేసాం. అండ్ దెన్ వీ గాట్ టు నో దాట్ వీ నీడ్ టు సైకిల్ ఇట్. సైక్లింగ్ చేస్తూ మేము అలా ట్రాక్ పైన వెళ్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉండిందంటే ఆ ఫీల్. అసలు సూపర్ స్పీడ్గా వెళ్తుంది. మనకి సైడ్లో వాళ్ళు బ్రేక్స్ వేసుకోవడానికి కూడా ఇచ్చారు. వ్యూ అయితే అసలు ఇంకా మాటల్లో చెప్పలేను. వ్యూతో పాటు మాకు ఒక సర్ప్రైజ్ ఉండింది, అది నేను చెప్పేస్తే బాగోదు. వెళ్తుంటే దానిలో టనల్స్ వచ్చాయి. అండ్ ఆ టనల్లో ఏముందో మీరే చూడండి. ఆఫ్టర్ 30 minutes ఆఫ్ రైడ్ మేము ఇంకొక స్టేషన్కి రీచ్ అయ్యాం. Our next destination was Nami Island. It is one more beautiful place we have visited in South Korea. And మేము ఐలాండ్కి వెళ్ళాలంటే ఒక క్రూజ్ ఎక్కాల్సి వచ్చింది. ఇట్ వాజ్ అ షార్ట్ రైడ్ లైక్ ఫర్ 15 minutes. వెళ్ళే దానిలో కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ కూడా చూసాము. అండ్ దిస్ ఇస్ ది నామి వాటర్ పార్క్.
సో దిస్ ఇస్ ది నామి ఐలాండ్. నేను మొత్తం క్యాప్చర్ చేయలేకపోయా, ఎందుకంటే అక్కడ కూర్చొని నేను కాసేపు అలా హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేశాను అనమాట. ఇట్ వాస్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్. నెక్స్ట్ డే ట్రైన్ టు బూసాన్. మూవీ కాదు, వీ వెంట్ టు బూసాన్ ఆన్ ఏ KTX ట్రైన్. నాకు అక్కడికి వెళ్ళగానే ఏమనిపించిందంటే బూసాన్ హ్యాజ్ ఎ వైబ్ ఇన్ ఇట్. సో నెక్స్ట్ ఇంక అసలు లేట్ చేయకుండా రూమ్లో చెక్ఇన్ చేసేసాం అండ్ దిస్ వాజ్ అవర్ రూమ్ ఇన్ బూసాన్. క్యూట్ కదా. అక్కడ మాకు ఒక 10 minutes వాక్ డిస్టెన్స్లో బీచ్ ఉందని తెలిసి విడిగా రెడీ అయ్యి బీచ్కి వెళ్ళిపోయాం అండ్ దిస్ వాజ్ ఇట్. నాకేదో దుబాయ్ వచ్చేసిన ఫీలింగ్ వచ్చింది ఒక 10 నిమిషాల పాటు ఆ బిల్డింగ్స్ ఆ బీచ్ అంతా చూస్తుంటే. బూసాన్ అంతా క్యాప్చర్ చేసేయాలనిపించింది కానీ కుదరలేదు. సో కొంచెం కొంచెంగా క్యాప్చర్ చేసి అలా అన్ని పక్కనే పెట్టేసా, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి. మనకి ఇండియాలో గోవా వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీల్ వస్తుందో నాకు బూసాన్లో అదే ఫీల్ వచ్చింది. వైబ్ 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 ఎవ్రీవేర్. సోల్ సిటీలో మొత్తం ఫుడ్కి అల్లాడిపోయిన తర్వాత మాకు ఇక్కడ ఎగ్ డ్రాప్ అని ఒక షాప్ కనిపించింది. అది జస్ట్ ఎగ్తో చేశారని తెలిసి తిన్నా. ఇట్ వాజ్ సో టేస్టీ. తర్వాత అప్పుడే రూమ్కి ఏమి వెళ్తాంలే అని క్యాచ్ కేజీలోని ఒక ప్లేస్కి వెళ్ళాము. జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా టు క్యాచ్ ది టాయ్స్, పట్టేసుకున్నట్టే ఉంటుంది కానీ పడిపోతూ ఉంటుంది అనమాట. దెన్ ఆర్ట్ బాక్స్ అని ఒక క్యూట్ ప్లేస్కి వెళ్ళి చిన్న షాపింగ్ చేసాం. లైక్ అంత క్యూట్ స్టఫ్ అనమాట. షాపింగ్ గర్ల్స్ వీక్నెస్ తెలిసిందే కదా. సో ఒక నడవడం ఇష్టం లేని వాళ్ళు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ రైడ్ అన్లాక్ చేసి అలా రైడ్ చేస్తూ వెళ్ళొచ్చు. కానీ మనకి ఇదంతా అనవసరం అనిపించింది, చాలా కష్టంగా ఉందని లైట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే అన్ఎక్స్పెక్టెడ్గా రెయిన్ స్టార్ట్ అయింది. సో మేము అనుకున్న ఐటనరీ క్యాన్సిల్ అయ్యి మమ్మల్ని ఒక మ్యూజియంకి తీసుకెళ్లారు. సో ఇక్కడ వెట్ అంబ్రెల్లాస్ అలౌడ్ లేదంట. సో మన అంబ్రెల్లాస్ లాక్ చేసి మన చేతికి కీస్ ఇచ్చారు. తర్వాత మనం వచ్చి మళ్ళీ అన్లాక్ చేసి మన అంబ్రెల్లాస్ మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఒక ఆర్ట్ గ్యాలరీ మ్యూజియం అనమాట. సో ఇక్కడ అంతా ఆర్ట్స్తో చేసింది మాత్రమే ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే నేను ఇదివరకు ఎప్పుడు ఇలాంటి మ్యూజియంని విజిట్ చేయలేదు, ఏ కంట్రీలోనూ విజిట్ చేయలేదు. అక్కడ మనం ఇలా రిలాక్స్ అవుతూ కూడా వ్యూస్ చూడొచ్చు, విచ్ వాస్ మెస్మరైజింగ్. ఇక్కడ ఒక 1 hour టైం స్పెండ్ చేసిన తర్వాత మమ్మల్ని స్కై క్యాప్సూల్కి తీసుకొని వెళ్ళారు, విచ్ ఇస్ ప్రిటీ ఫేమస్ ఇన్ బూసాన్. మనం పైన ఒక క్యాప్సూల్లో ట్రావెల్ చేస్తూ ఉంటే కింద మనకి సముద్రం కనిపిస్తుంది అండ్ వర్షం పడడం వల్ల అది యాక్చువల్లీ మాకు ఇంకా అందంగా కనిపించింది. కానీ ఈ వర్షం పడడం వల్ల చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మేము సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాం, మీకు చూపించడానికి సరిగ్గా చూడలేకపోయాం కూడా. అండ్ నెక్స్ట్ మమ్మల్ని గేమ్ షో అండ్ కల్చరల్ విలేజ్కి తీసుకొని వెళ్ళారు. ఇది యాక్చువల్లీ ఒక అబాండెండ్ సిటీ అంట. దాని తర్వాత దీన్ని ఇలా కలర్ఫుల్గా పెయింట్స్ వేసి చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు. నెక్స్ట్ మాకు అక్కడ ఒక హిల్ పాయింట్ వ్యూ ఉంది, అక్కడ నుంచి వ్యూ చూస్తే ఇంకా అదిరిపోతుందని చెప్పారు. కానీ అది ఎక్కేలోపే ప్రాణాలు పోతున్నాయి అనిపించింది నాకు. దిస్ ఈస్ ది వ్యూ పాయింట్. నిజంగానే అక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ అప్పుడే మాకు చెప్పారు ఇతను ప్రిన్స్ అంట ఆ విలేజ్కి. ఏదో క్యూట్ స్టోరీ కూడా ఉందని చెప్పారు, నాకు పెద్ద గుర్తులేదు, బట్ ఎవ్రీవన్ లవ్స్ హిమ్ హియర్ సో మచ్. అండ్ నెక్స్ట్ మేము సాంగ్డో స్కై వాక్కి వెళ్ళాము. కింద అంతా సీ ఉంది, ఆ రోజు వర్షం పడడం వల్ల ఇంకా బాగుంది. అండ్ నెక్స్ట్ డే వివర్ బ్యాక్ టు సోల్. తెలిసిందే కదా కొరియా వెళ్ళాక కాస్మెటిక్ షాపింగ్ చేయకుండా ఉండలేము, చేసిన తర్వాత ఏడవకుండా కూడా ఉండలేము. మాకు ఆ నెక్స్ట్ డే లాటే వరల్డ్కి వెళ్తామని తెలుసు, కానీ కొరియా డ్రెస్సింగ్ ఉండాల్సిందే కదా. సో చిన్న కొరియన్ డ్రెస్ షాపింగ్ చేసేసాం. లాస్ట్ డే ఇన్ సోల్. వెల్కమ్ టు లాటే వరల్డ్. ఎంటర్ అవగానే అక్కడ ఫస్ట్ మాకు 4D షూటింగ్ గేమ్ కనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ట్రై చేసాం. కొంచెం భయం వేసింది, బట్ దెన్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండోర్ అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. ఇందులో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం K-dramaలో చూసే ఉంటాం కదా. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ ఫైనల్లీ నా ఫేవరెట్ రైడ్ ఎక్కేసా, విచ్ ఐ వాస్ డ్రీమింగ్ లైక్ ఫర్ ఎవర్. తర్వాత కొన్ని డాన్స్ షోస్ అవి చూసాం అక్కడ కూర్చొని. ఈ థీమ్ పార్క్లో అరౌండ్ 40 అడ్వెంచరస్ రైడ్స్ ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఫోటో స్ట్రీటా, ఇదేంటి చాలా కొత్తగా ఉందని చెప్పి లోపలికి వెళ్ళాను. నేను సబ్వే ఎక్కలేదని చాలా ఫీల్ అయ్యాను, బట్ ఇలా సెట్లెస్ మమ్మల్ని సంతోషపెడుతున్నారు. ఇలా ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి వేర్ వీ కెన్ గో అండ్ హ్యాపీలీ క్లిక్ ఆర్ పిక్చర్స్. అండ్ ఇక్కడికి చాలా మంది స్కూల్ డ్రెస్సింగ్ లో వచ్చారు, నాకు ఎందుకు అర్థం కాలేదు, మేబీ ఈ పార్క్ థీమ్ అనుకుంటా అది. అండ్ కపుల్స్ అయితే ఇలా క్యూట్ పోసెస్ తో పిచ్చెక్కించారు అక్కడ. సో బ్యాక్ టు అవర్ ప్లేస్ విత్ ఎ హెవీ హార్ట్. ఒకసారి రోడ్స్ అన్ని అలా చూసేసుకొని అక్కడ కన్వీనియన్స్ స్టోర్లోనే మనం ఒక టీ చేసుకోవచ్చు అని తెలిసింది, ఐస్ టీ. అది ట్రై చేసి చిన్న షాపింగ్ చేసి దాని తర్వాత ఇంకా ప్యాకింగ్కి రెడీ అయిపోయా. మనం జనరల్గా ప్యాక్ చేస్తే ఈ బట్టలన్నీ అక్కడ పట్టవు కాబట్టి కొంచెం హెడ్ఏకే అనిపించింది నాకైతే. ప్యాకింగ్ హ్యాక్స్ చూసిన తర్వాత సూట్ కేసుని అలా వర్టికల్గా పెట్టి షెల్ఫ్లో పెట్టినట్టు అన్ని బట్టలు రప్ప పెట్టేసా. ప్యాకింగ్ అయిపోతున్న టైంకి నాకేదో సాధించేసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ దెన్ ఫ్లైట్కి టైం అయిపోతుంది, 1 hour అన్న స్లీప్ దొరుకుతుందో లేదో అని టెన్షన్ పడ్డా. బట్ దెన్ ఫైనల్లీ we made it to the airport. So this is my first vlog guys. If you love it, please do like, share and subscribe to Divyashree.